హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే మేము బాగుంటా. మేమైతే పొద్దున్నే బయటకు వచ్చేసాము. నేను ఇంకా చూస్తున్నాము తప్పుడు నేనే కదా అందరం కలిసి బయటకు వచ్చామండి. దేనికి వచ్చాము? టిఫిన్ తిందాం చెప్పి వచ్చాము. చాలా రోజులైంది బయటకు వచ్చి. మా నెల్లూరులో టిఫిన్ ఫేమస్, కానీ మాకు 2-3 చోట్లే నచ్చుతాయి. అదే మేము చూసుకోవాలి. మా తమ్ముడు ఒకటి చెప్తున్నాడు, అది ఎప్పుడు ఉండదంట, క్లోజ్ చేస్తున్నారంట. చూద్దాం, ఈరోజు ఏమన్నా ఉండదేమో అనుకున్నాడు. సరే అక్కడికి వెళ్ళిపోదాము. ఓకేనా? ఇంకో పని కూడా చేసామండి. ఆ పని లాస్ట్ టైం వీడియో పెట్టామని ఇప్పుడు పెట్టాలి. డాగ్స్కి అన్నం పెట్టాము. అది లాస్ట్ టైం పెట్టాను కదా వీడియో, అందుకే తీయలేదు. అయిపోయింది, పెట్టేసాం. టిఫిన్ తినాలి. 5 ఉన్నాయి కదా, మేము తినాలి. అదే కొన్ని గంటల క్రితం పెట్టేస్తామండి. మీరు కూడా తినాలి. మా నెల్లూరు చూడండి కాసేపు. రేష్మా బిర్యానీ వస్తుంది, నెల్లూరు ఫేమస్ బిర్యానీ. చూడండి, మొన్నే ఉంటారు అసలు టిఫిన్ షాప్ దగ్గర. నెల్లూరు రేష్మా బిర్యానీ. ఇది రేష్మా బిర్యానీ. ఏ టిఫిన్ షాప్ అయినా కూడా చూడండి ఎట్లా ఉంటారు. వాళ్ళే తింటారు మా దగ్గర. ఏడ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో, ఆడ చూడండి అసలు. అదిగో లెఫ్ట్ సైడ్ లో నా తెలిసి ఫ్రీగా పెడుతున్నట్టున్నారా. ఫ్రీగా పెడుతున్నారు. మేము కూడా పోతాం. కాలేజ్ పిల్లలు ఎగ్జామ్స్ కదా తింటారా. భలే ఉంటారు టిఫిన్ దగ్గర. ఇప్పుడు మేము మెయిన్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మేము అవతల మినీ బైపాస్లోకి వెళ్ళాలా, అంటే ఫ్లైఓవర్ దాటాలి. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలి. వెళ్ళిపోవచ్చు, కానీ గేట్ వేస్తున్నాం. ఫ్లైఓవర్కి వెళ్తా ఉన్నాం, అయ్యప్పగుడి దగ్గరికి వెళ్తా ఉన్నాం. అయ్యప్పగుడి దాటాలంట. నాకైతే తెలీదు ఎక్కడో. నేను లాస్ట్ టైం చికెన్ తినకూడదు అన్నప్పుడు చూశాను, కానీ అప్పుడు ఏం జరిగింది, చికెన్ తినకూడదు అనే ఉద్దేశంతో పోలాడింది. ఇప్పుడు చూద్దాం, వెళ్ళి చూద్దాం. అది ఉంటుందో లేదో. ఏం తినాలనుకున్నాడు కాబట్టి అక్కడ ఉంటుందండి. మా తమ్ముడు ఏదన్నా అనుకుంటే జరగదు పాపం. అదే చూద్దాం ఈరోజు. తినే విషయంలో ఎక్కడ ఏది అంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, అక్కడ కానీ తీసుకోపోతాడు, కానీ క్లోజ్ అయిపోయి ఉంటుంది అది. నేను వచ్చేసి టీ కూడా తాగలేదండి. పొద్దున్నే లేచి వచ్చేసాను. టీ కూడా తాగుతాను. టీ తాగించురా. టీ కూడా తాగుతానండి. ఓకేనా? ఇది తిరిగేసాము. ఫ్లైఓవర్ ఆగండి, సారీ చేయబడి. చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుందా? ఇది అయ్యప్పగుడి ఫ్లైఓవర్. ఈ ఏరియాని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ అంటారు. ఆల్రెడీ మా పాత ఇల్లు నింది, ఇంతకుముందు మేమున్న హౌస్ ఇక్కడేను. చూడండి, ఈ టిఫిన్ షాపుల్లో ఈ పక్క సందులో మా ఇల్లు. అక్కడ ఆ స్కూటీ వల్ల అక్కడ కదా. చికెన్ ఆనిచే చికెన్ తెచ్చేది. మాకుండే ఒక 4-5 ఫ్లైఓవర్లు ఉంటాయి. 4-5 కూడా లేవులేండి. ఇదొకటి, 2-3 ఫ్లైఓవర్లు ఉన్నాయండి మనకు. 3 ఇదొకటి. దీని తర్వాత కొత్తగా ఒకటి పెట్టారు ముత్తుకూరు గేట్ దగ్గర, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర. ఒకటి 3 కదా, ఈ 3 ఉన్నాయి మొత్తానికి నెల్లూరులో. ఇది నేను ఎప్పుడు ఇది కట్టింది, 10 years పైన అవుతుంది ఇది కట్టి. నేను సైకిల్ మీద వచ్చాను ఇక్కడికి స్కూల్లో. చూడండి, బాగా ఉంటుంది. పేదాయపాలెం రైల్వే స్టేషన్ అండి. అక్కడ ఎక్కువ ట్రైన్ లాగోలేండి. అంటే ఒక 2-3 కూడా ఆగవు. లోకల్ ట్రైన్ ఒకటి, సింహపురి ఒకటి, పినాకిని కూడా ఆగదు. కొన్ని ఆగుతాయి, చిన్నవి ఆగుతాయి. బాగుంటుంది లొకేషన్. ఎట్టుందో చూడండి. ఇప్పుడు ఆ టిఫిన్ షాప్ ఉంటుందో లేదో చూద్దాం. కానీ ఉదయాన్నే లేచిపోతా ఉంటే భలే ఉంటుందక్క. పెద్ద పెద్ద బోర్డులతో పెట్టుకో ఉన్నారు, టిఫిన్ రెడీ అని. వావ్, టిఫిన్స్.
నెల్లూరులో ప్లస్ ఏంటంటే ఏ టిఫిన్ షాప్లో అయినా తినేస్తారు, చిన్నాలా పెద్దాలా ఎవరి దగ్గర అయినా ఒక్కటే, మా వాళ్ళకి చట్నీ బాగుండాలి, టిఫిన్ ఎట్టున్న ప్రాబ్లం మేలే అసలు కదా. చట్నీ బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం మేము. ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, కోవూరికి వెళ్ళి తిన్నామని, మా పొటేపల్లి మన ఒక ఊరు ఉండదు అక్కడికి వెళ్ళి తిన్నామని, చాలా వీడియోస్ ఉన్నాయి. టిఫిన్ కోసమే వెళ్తాం అంత దూరం. చూడండి ఎంత బాగుందో నెల్లూరు, భలే ఉంది కదా. కాసేపు పెట్టి ఎంజాయ్ చేయండి మీరు. ఉదయాన్నే కదా ట్రాఫిక్ ఉండదు, అసలు భలే ఉంది చూడండి. చెట్లు కానీ ఎగ్జామ్స్ కదా హడావిడిగా పోతున్నారు అందరూ. మా అక్క గొమ్ముగుంది, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నా, ఒక్క చేతితో బండి తోలుతో చేస్తున్నా, అందుకు గొమ్ముగుంది. ఈడు ఆడ పడేస్తాడా నన్ను. చూడండి అక్క, మా అక్క బ్యాక్ కేసులు చూసారా. ఎవరికైనా ఈ ఫోన్ దొరికింది అనుకోండి ఆడైనా పడిపోయి, స్పెషల్ ఏంటంటే ఈ లాక్ ఓపెన్ చేయించుకొని 500 వాళ్ళ కోసం, 500 చూసారా, 500 వాళ్ళ కోసమే లాక్ ఓపెన్ చేసుకునేదానికి, అంతే కదా. చెప్పిల్లా నేను అనుకున్న టిఫిన్ షాప్, నా దరిద్రం ఏంటంటే తినాలన్నప్పుడు తినలేను అక్కడ. ఉంది ఉంది ఉంది. హలో అక్క, వచ్చేసాను టిఫిన్ షాప్కి. ఉంది చాలా తక్కువ, 30 రూపీస్. ఇది చికెన్ కర్రీ 5 రూపీస్ అంటే. సాంబార్ చూడండి ఎలా ఉందో, 2 రకాల చట్నీ. దోశలు చూడండి వేడి వేడిగా పోస్తున్నాడు అన్న. అక్క ఒక్కసారి చూడండి, విచిత్రంగా ఉంది చూడండి. చికెన్ ఫ్రై, చట్నీ, దోశ, నెల్లూరు దోశలు, అవి చిన్న దోశలు, సెట్ దోశలు అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది. ఓకే, సూపర్గా ఉంది. కర్రీ ఇప్పుడే వేడి వేడిగా రెడీ అయింది, చట్నీ కర్రీ 2. తిని చూసి ఎలా ఉందో. చట్నీది ఏముంది, మన నెల్లూరు చట్నీ సరిగ్గా చేస్తారు, చూస్తేనే అర్థమవుతుంది చట్నీ. కాలిపోతుంది. భలే ఉంది కదా, సూపర్గా ఉంది టేస్ట్, నాకు అర్థమైపోతుంది. షేర్వా ఇది, అది ఫ్రై, ఇది షేర్వా. ఓకే, పొగలు వస్తున్నాయి చూడండి, తినేద్దాం. టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. అయిపోయింది, ఇది నాది అయిపోయింది. నేను ఆల్రెడీ నా ఫేవరెట్ చెప్తున్నా, నెల్లూరు వాళ్ళు ఎమోషన్ ఏందా కదా, ఎగ్ దోశ. ఎగ్ దోశ నెల్లూరు వాళ్ళు ఏందన్నా తినకపోతే ఉదయాన్నే గుడి దోశ మాత్రం తినేస్తారు. మా అక్క తింటూ, నేను తింటున్నా, చెప్పున్నా కావాలి. చికెన్ కర్రీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం కారం ఉందండి, స్పైసీగా ఉంది. స్పైసీగా అంటే ఎక్కువ వాయిస్ గీస్ అంతా వాళ్ళు వచ్చి తింటారు కదా, అందుకు స్పైసీగా చేస్తారు. బాగున్నాయి మసాలాలు అంతా బాగా టేస్ట్ తెలుస్తూ ఉంది. బాగుంది. ఎగ్ దోశ తెచ్చుకున్నాడు వెళ్ళి. ఇక్కడ స్పెషల్ పచ్చడి చూసారా, వీళ్ళు సాటర్డే ఏమంటారు, సాటర్డే స్పెషల్ అంట. ఈరోజు శనివారం అండి, అది నేను ఎప్పుడు పెడతాను నాకు తెలీదు. లాస్ట్ టైము నాకు జ్వరం ఉన్నప్పుడు నేను చూసా, బాగుండింది, కానీ అప్పుడు తీసుకొని పోవాలా, ఇంటికి తీసుకోపోవాలా, వీళ్ళు తినరని చెప్పి నాకు బాగాలేదని. ఇప్పుడు వచ్చాము, ఆ డాగ్స్కి అన్నం పెట్టి వచ్చాము. అయిపోయిందండి, పైకి పెట్టుకో.